నమస్తే మేడం. నమస్తే. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి అండ్ తన గ్యాంగ్ కూడా పారిపోతున్నారు అని వార్తలైతే వస్తున్నాయి మేడం. ఇప్పటికే మనం చూసాం సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్, అలాగే సజ్జలగూడ దుకాణం సర్దేశారు. ఇంకా పిన్నెల్లి సోదరులు అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇంకా పెద్దిరెడ్డి అయితే తనకున్న వాహనాల్లో డబ్బుని ఏం తాళిస్తున్నారో తెలియదు కానీ ఆయన వాహనాల్లో తాళించేస్తున్నారు, ఆయన కూడా వెళ్ళిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. సో ఓటమిని అంగీకరించినట్టేనా వైసీపీ? ఖచ్చితంగా అంగీకరించింది. ఎందుకంటే వాళ్ళకి ముందుగానే వాసన పసిగట్టారు వాళ్ళు ఓడిపోతున్నామని. అందుకనే ఎవరికి వాళ్ళు దుకాణాలు సర్దుకుంటున్నారు. సజ్జల స్వరం మారింది. ఎప్పటి నుంచి? 13వ తారీఖు నుంచి. 13 130 వస్తాయన్న పెద్ద మనిషి 14వ తారీఖు ఏమన్నాడు? మాట మార్చాడు. ఎన్ని వస్తాయో కూడా చెప్పలా. అంత పోలీసులు సహకరించట్లేదన్నాడు. ఆ రోజే మొదలుపెట్టాడు. అధికారులు సహకరించట్లేదన్నాడు. ఎన్నికల సంఘం సహకరించట్లేదన్నాడు. చంద్రబాబు మీద పడేడ్చాడు. సో ఈ ఏడుపు అనేది ఆగట్లే. మీరు గుర్తుపెట్టుకుంటే 14 నుంచి ఇవాల్టి వరకు కూడా చంద్రబాబే దీనికి కారణం. వాళ్ళు ఓడిపోయినా చంద్రబాబే కారణం. చంద్రబాబు నెగిటివ్ ప్రచారం చేశారు. మరి చంద్రబాబు నెగిటివ్ ప్రచారం చేస్తే మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మీరు సంక్షేమ పథకాలు అమలు చేశారు కదా, మరి మీదే కదా బాధ్యత. మీ సంక్షేమాలే మిమ్మల్ని రక్షిస్తాయి కదా. చంద్రబాబు అప్పుడు ఎన్ని చెప్పినా ప్రజలు ఎందుకు వింటారండి? వినరు కదా. సో వాళ్ళందరికీ అర్థమైంది పిన్నెల్లి సోదరులు మాచర్లలో చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. వాళ్ళు ఈరోజు గోడ దూకి పారిపోవడానికి కారణమే అవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే సిట్టును ఏర్పాటు చేశారో వాళ్ళకి తెలుసు వాళ్ళు జైల్లో ఉంటాము, మేము ఓడిపోతాము అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. పెద్దిరెడ్డి సంగతి మనకు ముందే తెలుసు. పెద్దిరెడ్డి డబ్బులు సర్దుకుంటున్నాడు అంటే అందులో ఏం ఎంత ఉండదు మనకేమి. ఎందుకంటే పెద్దిరెడ్డి అలాగా ఓడిపోతాడు. ఇక సజ్జల వీళ్ళందరూ కూడా సజ్జల ఈ ఆఫీస్ ఏదో చేద్దాం అనుకున్నాడు. ఫైల్స్ అంతా ఇది చేసేయాలనుకున్నారు. అది కుదరదని చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు లేఖ రాయడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. గవర్నర్ కూడా ఆర్డర్ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అలాంటి పిచ్చి పనులు చేయొద్దు 4వ తారీఖు వరకు అని చెప్పింది. సో ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పిదాలు, అన్యాయమైన లెక్కలు ఇవన్నీ కూడా మనకి 4వ తారీఖు తర్వాత తెలుస్తాయి. సో అక్కడ ఆయన పప్పులు ఉడకలేదు. ఇప్పుడు మొత్తం కలెక్టర్లు మార్చేస్తున్నారు. మొత్తం పోలీస్ శాఖ ప్రక్షాళన అవుతోంది. మొట్టమొదటిసారి చరిత్రలోనే పోలీస్ శాఖ మీద సిట్టు వేశారు. ఇవన్నీ కూడా మింగుడు పడిన విషయాలు. ఇప్పుడు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ తిరుపతి తర్వాత అనంతపురం, ఇంకోటి ఏంటి తాడిపత్రి పోలీస్ వాళ్ళని అంటే ఎవరెవరిని ఇవ్వాలో ఒక లిస్ట్ ఇమ్మని అడిగింది కేంద్ర ఎన్నికల సంఘం. దానికి సిఎస్ ఏమన్నాడు? మా దగ్గర ఎక్కువ మంది లేరు, మేము 5 పేర్లు వేసినాం, ఇందులోంచి మీరు ఎన్నుకోండి అన్నారు. అంటే ముగ్గురు 99 నిమ్మంటే వాళ్ళు ఇవ్వలేమన్నారు. దానికి రీజన్ ఏంటంటే మీకు నిజాయితీ పరులైన పోలీస్ ఆఫీసర్లు కావాలి, వాళ్ళు లేరు. సో ఎంత సిగ్గుచేటు. అది సిఎస్ ఒప్పుకున్నట్టే కదా. అంటే సిఎస్ ఎంత పనికి మాలినవాడు, సిఎస్ ఎందుకు పని కొరగాని వాడు అనేది దీంతో అర్థమైంది మనకి. అసలు ఈ సిఎస్ కావచ్చు, ఈ డీజీపీ కావచ్చు, వీళ్ళందరినీ 6 నెలల క్రితమే మార్చుంటే ఈరోజు రాష్ట్రానికి తిప్పలు తప్పేవి, ఇటువంటి ఘోరాలు జరిగి ఉండవు. కానీ అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళు సీరియస్గా తీసుకునేసరికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. సరే అట్లీస్ట్ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇంకా 15 రోజులు వెళ్ళాలి రిజల్ట్ రావడానికి. ఈ 15 రోజులు చాలా క్రూషియల్ కూడా. ఎందుకంటే ఓ పక్క ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లేడు, ఏం అరాచకాలు జరుగుతాయో మనకు తెలియదు. ఉన్న వాళ్ళందరూ కూడా మేము గెలవం అనే టెన్షన్లో ఎవరికి వాడు బిచానా ఎత్తేస్తున్నాడు. ఇంకా అసలు ఇటువంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది మనకి రాష్ట్రం? సో ఇప్పుడు అయోమయ స్థితిలో ఉంది రాష్ట్రం చెప్పాలంటే. మీరు ఇందాక అన్నారు 14,125 కోట్లు ఇవ్వలేదని. అందులో 2,000 కోట్లు ఏదో ఇచ్చాడు, మిగతాదేమో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కొంత పంచాడు. ఆ మిగతా డబ్బులు మరి ఎవరెవరు పంచుకున్నారో లేదు, ఆ మిగతా డబ్బు ఆ విస్టా జెట్లో వెళ్ళిపోయిందో లండన్కి మనకు తెలియదు. సో ఇవన్నీ ఇఫ్లు బట్లే. వాస్తవాలన్నీ మనకి 4వ తారీఖు తర్వాత కొత్త ప్రభుత్వం వస్తే అప్పుడు మనకు కళ్ళకు కట్టినట్టు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. సో మనం అంతవరకు వెయిట్ చేసి తీరాలి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు, పిన్నెల్లి పారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి పారిపోవటం అంటే ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు. పోయిందేముంది? ప్రభుత్వ సొమ్ము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. పేద ముఖ్యమంత్రి చేతికి పెట్టుకోక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళిపోయాడు ఆయన కుటుంబాన్ని తీసుకుని. ఇంతకంటే అదృష్టం ఎవరికైనా ఉంటుందా? ఆయనకి సెక్యూరిటీ 4 వెళ్ళారు, 1,50,00,000 వాళ్ళకి ఖర్చు, అది ప్రభుత్వమే పెట్టుకుంటుంది. ఇంతకంటే అదృష్టం ఎవరికి పట్టదు కదా. సో ఆయన నక్కని తొక్కొచ్చాడు. అక్కడేమో తండ్రి పేరు చెప్పుకున్నాడు, హ్యాపీగా వచ్చాడు. తల్లి హెల్ప్ చేసింది, చెల్లెలు హెల్ప్ చేసింది, బాబాయ్ మర్డర్ బాగా హెల్ప్ అయింది.
ఒక్కొక్కళ్ళు ఆయనకి ఇలాగ పాపం బంగారు పళ్ళెం అమర్చారు, తర్వాత బంగారు పూల మీద నడిచాడు. అసలు మామూలు లైఫ్ అయింది. ఒక రాజకుమారుడికి కూడా ఇలాంటి లైఫ్ ఉండదు. హ్యాపీగా వెళ్తాడు, ఎంజాయ్ చేస్తాడు అంతే. దీనికి ప్రజలు దురదృష్టవంతులు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు గ్రహించి ఓటు సవ్యంగా వేసి ఉంటారనే అనుకుందాం మనం. ఇంకో చిత్రమైన విషయం అంటే ఈ బట్టలు నొక్కడం చెప్పి వాళ్ళ వైసీపీ వాళ్ళే ఒక బటన్కి ఓ బటన్ నొక్కారు. అది ఇంకా పెద్ద విషయం. అంటే వాళ్ళే చెప్పకుండానే వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి వెయ్యండి అని వాళ్ళు చెప్పారు, చేశారు. సో ఇది పెద్ద వెన్నుపోటు పాపం జగన్మోహన్ రెడ్డికి. సో ఇలా ఉందండి పరిస్థితి రాష్ట్రంది. థ్యాంక్ యూ.